ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే గురుగారు. ఆశీర్వచనం తల్లి. కార్తీక మాసంలో పూజలు చేస్తూ ఉంటారు, అందరూ చాలా నియమ నిష్టలతో చేస్తూ ఉంటారు. ఇక దాంపత్య జీవితానికి వస్తే అసలు ఎలాంటి టైంలో ఉండాలి, దాంపత్య జీవితంలో ఎప్పుడు ఉండకూడదు, ఈ పూజ చేసే ఇంట్లో అసలు ఎంత జాగ్రత్తగా ఉండాలి? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. కార్తీక మాసంలో పూజలు చేస్తుంటాము కదా, దాంపత్యము భార్యాభర్తల యొక్క కలయిక గురించి ఎలా ఉండాలి అనేటువంటి దాని గురించి. సహజముగా భార్యాభర్తల యొక్క కలయిక సృష్టికి మూలమైనటువంటి దాంపత్య సుఖం. ఎందుకంటే భగవంతుడు ఎవరి గర్భములో ఎటువంటి దేశానికి కావాల్సినటువంటి మహాయోధుడు పుడతాడో మనం చెప్పడం కష్టం. అంటే జాతకాలు చూసి చెబుతాం. మనము పాత సినిమాల్లో చూస్తే నీకు ఫలానా ఇలాంటి యోగ జాతకుడు పుడతాడు అని చెప్పొచ్చు. ఇప్పుడు కూడా చెప్తాం జాతకాలను చూసి. ఇక్కడ దాంపత్య సుఖం పూజలు చేస్తున్నప్పుడు ఎలా పాటించాలి అనేటువంటి సందర్భము కాబట్టి ఇక్కడ ఒకటి ఉంటుందమ్మా. ఈ కార్తీక మాసములో మనము ఉదయము నుంచి సాయంకాలము వరకు మామూలుగా ఉపవాసము ఉండి రాత్రికి భోజనము చేసి యథావిధిగా దంపతులు వాళ్ళ సృష్టి క్రమంలో పాల్గొనవచ్చును. కార్తీక మాసము పాల్గొనొద్దు, మాఘమాసము పాల్గొనొద్దు, ఇక శ్రావణ మాసము కాబట్టి వద్దు, అన్ని మాసాలు వద్దు అంటే సృష్టి క్రమం ఎలా? ఇక్కడ దాంపత్యము అనేటువంటిది, దంపతులు అనేటువంటిది కలయిక ఎప్పుడో రాత్రి సమయం. అంతకు లోపల ఇవన్నీ అయిపోతాయి కదా పూజా కార్యక్రమాలు. ఒక దీక్ష ప్రత్యేకముగా నేను ఒక దీక్ష, ఒక వ్రతం పూనాను, నేనేదో ఒక వైభవలక్ష్మి వ్రతం చేస్తున్నాను అని అన్నప్పుడు, ఇలాంటిది ఏదో ఉన్నప్పుడు ఎలా పాటించాలి అనేటువంటిది నియమాలు వస్తాయి. ప్రతిరోజు ఇల్లు శుద్ధి చేసుకుంటాము. ఇక్కడ వచ్చిన సమస్యల్లా మనకేమొస్తుందంటే పూర్వము పడక అని ఒకటిది వేసుకొని పడుకున్న తర్వాత ఉదయాన్నే దాన్ని మళ్ళీ చుట్టి పెట్టి పక్కకు పెట్టేసేటువంటి తత్వం ఉండింది. మంచాలు అలాగే ఉండేటివి కాదు, పైకి ఎత్తి పెట్టేవాడు. ఇక మంచాలు ఎప్పుడు వేసి పెట్టిండేది, ఎక్కడ వేసి పెట్టి ఉంటాడు, ఒకడు పోతే ఒకడు వస్తాడనే దానికి హాస్పిటల్లో వేసి ఉంటారు. మన ఇంట్లో కూడా మనం చేసుకున్నటువంటి వాస్తుశాస్త్రానికి విరుద్ధముగా ఏమిటి అంటే అసలు కొనుక్కొచ్చుకున్నవే తీసిపెట్టేదానికి లేకుండా ఉండేటివి తెచ్చుకోవడమే కాకుండా అదే పనిగా వుడ్డుతో శాశ్వతంగా ఉండేటివి చేయించుకుంటున్నాం మనం కావాలని. అందుకనే అనారోగ్య హేతువుకు కారణమవుతున్నాం. ముందు గమనించాల్సింది అది. వాస్తవానికి వాస్తుశాస్త్రానికి పోతే ఇంకా చాలా ఉన్నాయి, లోతుకు పోతే. ప్రతి ప్రధాన గడప ఇంటి యజమానురాలితో సమానము. ప్రధాన ద్వారము ఉంది కదా, అది పురుషుడైతే కింద స్త్రీమూర్తి గడప. అందుకే లక్ష్మీదేవి గడప అంటాం. ఇంటి ఇల్లాలే లక్ష్మీదేవి. అందుకే కలకంట కంట కన్నీరొలికిన సిరి ఇంట నిలవదు అని ఊరికే చెప్పలేదు, ఇంటి భార్య ఏడ్చరాదు అని. అలాగే లోపల ఉండేటువంటి ద్వారాలు కూడా కొడుకు కోడళ్లతో సమానం. ఇప్పుడు కోడళ్ళు అనేటువంటి గడపలు లోపల ఎక్కడున్నాయి? ఎవరింట్లో ఉన్న గడపలు చూస్తున్నారా? లోపల వేరే ఏ ఇంటికి గడపలు ఉండవు. అందుకే కొడుకులు కోడళ్ళు అంటే ఎక్కడో దూరం ఉన్నారు. విడిపోవడానికి కారణము, వీళ్ళు విడాకులు తీసుకోవడానికి కారణము, ఇవన్నీ కూడా అవుతున్నాయి. కడుపు పండాలి అంటే కూడా గడప ద్వారము అన్నీ కూడా ఉండాలి కదా. ఎటువంటి చోట నువ్వు సాంగత్యము చెందుతున్నారు అనేటువంటిది కూడా అవసరము కదా. ఇవన్నీ కూడా ఉండాలి వాస్తు అంటే. అందువలన ఇక్కడ మనము ఈ మాసము కార్తీక మాసము అనేటువంటిది మనం ఎప్పుడైతే పెట్టుకుంటూ ఉన్నామో, కార్తీక సోమవారము అనేటువంటిదో ఏదైనా మేము విధిగా పాటిస్తున్నాము అని అన్నప్పుడు మాత్రము, ఏదైనా ఒక వ్రతము పూనాము, రేపు ఒక వ్రతం చేస్తున్నాము అన్నప్పుడు ముందు రోజు కలయిక నిషిద్ధము, ఆ మరుసటి రోజు పూజ రోజు కలయిక నిషిద్ధము, ఆ తర్వాత రోజు పూజ అయిపోయింది కదా ఇంకేముందిలే అనడం కూడా కాదు, నిషిద్ధమే. ఎలాగైతే వివాహమైనటువంటి మొట్టమొదట 3 రాత్రులు అనేటువంటివి చాలా ప్రాధాన్యతతో కూడుకున్నవో,
ఈ వ్రతాలు ఇలాంటి పూజలు అనేటువంటివి చేసినప్పుడు కూడా ఈ 3 రాత్రులు కూడా చాలా ప్రధానమవుతాయి. అంతెందుకు నూతన గృహప్రవేశం చేస్తాం. నూతన గృహప్రవేశం చేసినప్పుడు కూడా 3 రాత్రులు ఇక్కడ పడుకోండి అంటే వాళ్ళు కలయికని కాదు, కలవకుండా పడుకోవాలి. పడుకొని తర్వాత కావాల్సి ఉంటే వాళ్ళ ఇష్టం. అలా చేసుకుంటే ఇల్లు శోభాయమానముగా 3 పువ్వులు 6 కాయలుగా దినదిన ప్రవర్ధమానమై శుక్లపక్ష చంద్రుని వలె యోగవంతముగా ఇల్లు పైకెక్కి రావటానికి మేలు జరుగుతుంది. అందుకని కార్తీక మాసము నెలంతా భార్యాభర్తల యొక్క కలయిక ఉండకూడదు అనేటువంటిది ఎక్కడా లేదు. చేసుకోవచ్చును. ఉదయాన్నే శిరస్నానం చేసి యథావిధిగా చేసుకోవచ్చు. ఎవరి పనులు వాళ్ళు దైవారాధన చేసుకోవచ్చు. మాసము కదా, మాసము నెలంతా నేను కార్తీక మాసం అంతా నేను కలం, మాఘమాసం అంతా కలం, పుష్యమాసం శూన్యం కాబట్టి శూన్యమాసంలో కలిస్తే శూన్యమాసంలో పుట్టే పిల్లలు గర్భం నిలబడింది అంటే ఎలాంటి వాళ్ళు పుడతారు అనేటువంటిది ఉంటుంది. అంటే ప్రారంభము కూడా గర్భము నిలబడటానికి కూడా ఒక యోగం ఉంటుంది. కేవలం పుట్టినప్పుడు జాతకం చూసి పుట్టిన దాన్ని బట్టే మనం చెప్తాము అనేది. వాళ్ళ యొక్క గుణగణాలు ఆ పుట్టుక వల్ల ఉంటాయి. ఎప్పుడు నిలబడుతుందో, ఎప్పుడు బయటకు వస్తుందో అది కూడా ప్రాధాన్యత ఉంటుంది కాక. అందువల్ల దీనికి పెద్దగా ఏమీ సంబంధం లేదు. దిగ్విజయముగా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చు. ఇల్లు శుద్ధి చేసుకోవటం అవసరం ప్రతిరోజు. మీరు చెప్పినట్టు ఈ వ్రతాల సమయంలో మాత్రం ఖచ్చితంగా అలా పాటి కఠినంగా ఉండాలి. ధన్యవాదాలు గురు. జయోస్తు.